ఓరుగల్లు అందాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ దేవాలయం యొక్క వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. అది ఏమనగా, ఒక 1500 సంవత్సరాల క్రితం ఈ గ్రామం ఉన్న ప్రాంతం కొండజాతి ప్రజలు నివసించే దట్టమైన అడవి. ఆ అడవి ప్రజలు నిత్యం వివిధ రోగాలతో, జంతు భయంతో బతికేవారట. ఆ ప్రాంతంలో నివసించే శ్రీ వైష్ణవ అనే భిక్షువు లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు. అతని కలలో ఒకరోజు కొండజాతి ప్రజలు ఇలువెల్పు అయిన చెంచు లక్ష్మీదేవి కనిపించి అడవిలోని దారి చూపించి స్వామి అక్కడ వెలిశాడని, స్వామిని కొలిస్తే ఆ ప్రాంత ప్రజల అవస్థలు తగ్గుతాయని తెలిపిందట. ఆ అడవి దారిలో ఆ సన్యాసి పోగా స్వామి రాతి విగ్రహం కనపడిందట. ఆయన చుట్టూ ఉన్న చెట్లు, పొదలు, కొడవలి గొడ్డలితో నరికి స్వామిని అక్కడే ప్రతిష్ఠించాడట. తరువాత అక్కడే గుడి కట్టబడింది. గుడి కట్టడానికి గ్రామ ప్రజలు అడవిని నరకడానికి కొడవలి వాడారు కాబట్టి ఆ గ్రామం కొడవలి బంచ, కాలక్రమాన కొడవటంచ మరియు కొటంచగా మారింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. గుడికి ఆగ్నేయంలో కోనేరు ఉంటుంది. గుడికి దగ్గరలో చెరువు కూడా ఉంది. గర్భాలయం పక్కకు మనకు హనుమంతుల వారు దర్శనమిస్తారు. ఈ ఆలయం కాకతీయుల కాలంలో కట్టించిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. గర్భాలయ ద్వారం వద్ద ద్వారపాలకులతో పాటు ద్వారంపై విష్ణువు యొక్క శంకు చక్ర నామాలు మరియు దశావతారాల రూపాలను మనం దర్శించుకోవచ్చు. గర్భాలయంలో అడుగున్నర ఎత్తు పీఠంపై 1.5 అడుగుల ఎత్తు ఉన్న స్వామివారి విగ్రహం మకుటం ధరించి తెరిచిన నోరుతో ఉగ్రరూపంలో ఉంటుంది. స్వామివారి ఎడమతడపై లక్ష్మీదేవి ఆసీనురాలై ఉన్నది. లక్ష్మీదేవి విగ్రహం అరడుగు ఎత్తు ఉంటుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఇది కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, రేగొండ మండలం. ఇక్కడ కాకతీయుల కాలం ముందే మాంధాతరాజు గారి యొక్క పరిపాలన దేవాలయమైంది. కొంతకాలంలో మరుగున పడిపోయి మా పూర్వ వంశీయులైనటువంటి రంగాచారి గారి స్వప్నమందు దర్శనమిచ్చి అప్పటి నుంచి స్వామివారికి త్రికాలమైనటువంటి 3000 పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యి ప్రతి సంవత్సరము అంటే 365 రోజులు నిత్యము ధూప దీప నైవేద్యములతో స్వామివారికి మేము పూజలు చేస్తాము. ఇక్కడ తపస్వీకులు అంటే ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఇక్కడ ఒక 11 రోజు, 21 రోజు, తర్వాత 41 రోజు ఇక్కడ ఉండి ఈ స్వామివారి సేవ చేస్తూ స్వామివారి యొక్క తీర్థప్రసాదం తీసుకొని వారికి దర్శనమిచ్చి నయమైతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి బ్రహ్మోత్సవం జాతర. ఆ రోజు స్వామివారికి పెద్ద రథోత్సవము ఈ కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ పాల్గొన శుద్ధ విధియ దాకా బ్రహ్మోత్సవం చేస్తాము. పాల్గొన శుద్ధ దశమి నుంచి పాల్గొన బహుళ విధియ దాకా ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయి.
ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణోత్సవము. ఇట్లా వైశాఖ మాసంలో స్వామివారి పుట్టినరోజు జయంతి ఉత్సవాలు, శ్రావణ మాసోత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, ఇట్లా ఈ స్వామివారికి 365 రోజులు స్వామివారికి నిత్యము త్రికాల ఆరాధన ధూపదీప నైవేద్యాలతోని జయ శ్రీమన్నారాయణ. స్వామివారి విగ్రహ వెనుక భాగంలో తూర్పు ముఖంగా 12 ఆల్వార్ల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. స్వామి కుడివైపు నమ్మ ఆల్వార్ విగ్రహం మరియు ఎడంవైపు ఉదయ ఆల్వార్ విగ్రహం ఉన్నది. స్వామి పీఠం కింద భాగంలో లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవి, ఆండాల్ దేవి యొక్క ఉత్సవమూర్తులు ఉంటాయి. ఆలయంలో పంచరాత్ర ఆగమం పాటించబడుతుంది. చాలా గ్రామాలకు ప్రతిరోజు అభిషేకం నిర్వహించబడుతుంది. ప్రతి ఏకాదశి మరియు పండుగ రోజులలో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. నరసింహస్వామి జయంతి స్వాతి నక్షత్రంలో వచ్చిన వైశాఖ శుద్ధ త్రయోదశి నుంచి 2 రోజులు జరుగుతుంది. త్రయోదశి రోజు సాయంత్రం తిరువరాధన జరుగుతుంది. భక్తులు స్వామివారి కీర్తనలు పాడుతారు. చతుర్దశి రోజు అర్చన మరియు స్వామికి అభిషేకం జరుగుతుంది. సాయంత్రం స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని హరికథా కాలక్షేపం జరుగుతుంది. నమో నారాయణ. ఇలాంటి మరిన్ని క్షేత్రాల సందర్శన కోసం మా ఓరుగల్లు అందాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించగలరు.